బాలు అయితే ఇంకా ఇంట్లో అన్ని పనులు నా భార్య చేత చేపిస్తున్నావు, ఈరోజు అటు ఇటు తేల్చేస్తానని చెప్పని అంటూ ఉంటే మీనా అయితే మీరు వెళ్ళండి ఇక్కడి నుంచి అని చెప్పని తనైతే పంపించేస్తుంది. అప్పుడు ఇంక ప్రభావతి అయితే నీ నాటకాలన్నీ నాకు తెలియదు అనుకుంటున్నావా, వెనక నుంచి వాడిని ఉసుగొలిపి నా మీద గొడవకు దింపుతున్నది నువ్వు కాదా, ఎవరికి నీ నాటకాలని చెప్పని అంటూ ఉంటే ఈ లోపల రవి శృతి అయితే అక్కడికి వచ్చి ఆంటీ మేము బయట వెళ్తున్నాము అని చెప్పంటే టిఫిన్ చేసి వెళ్ళండి అంటే మేము బయట తింటున్నాము అంటాడు. అప్పుడు రవి అయితే కారు కొనుక్కునేదానికి వెళ్తున్నాము అంటే అప్పుడు శృతి అయితే కారు తీసుకోవాలనుకుంటున్నామా అంటే అని చెప్పని అంటుంది. అప్పుడు రవి అయితే మనోజ్ అన్నయ్య దగ్గరికి వెళ్తున్నామమ్మా, కారు మా అన్నయ్యకి అయితే బాగా తెలుస్తుంది కదా అని చెప్పానంటే అప్పుడు ఇంక మనోజ్ గురించి చెప్పంగానే ప్రభావతికి అయితే చాలా సంతోషం వేసి అవును వాడికి అట్లాంటి విషయాలలో బాగా తెలుస్తుంది, అయినా కొంతమంది ఉన్నారు ఎందుకుంటారో ఏమో తెలీదు, మీ వల్ల నాకు నా పేరు నిలబెడుతూ ఉంటుంది, ఆ బాలుగాడి మాటలేమో నా చెవులలో సీసం పోసినట్టుంటుంది, మీరు చెప్పే ఇట్లాంటి మాటలు మాత్రం నాకు తేనె పోసినట్టుంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది. సరే అమ్మ మేము బాలు అనే దగ్గరికి వెళ్ళి కారు తీసుకొని వస్తాము అని చెప్పని అయితే వెళ్తూ ఉంటే ఇంకా వాళ్ళ ముందేమో ఇంకా కారు కొంటున్నాడని సంతోషపడుతూ ఉంటే ప్రభావతి అయితే మళ్ళీ సడన్గా ఈ మనోజు అక్కడ మా కారు కంపెనీలో చేయట్లేదు కదా అని చెప్పని వెంటనే ఫోన్ తీసుకొని మనోజ్కి అయితే ఫోన్ చేస్తూ ఉంటుంది. మనోజ్ అయితే లూడో గేమ్ తన ఫ్రెండ్తో లూడో గేమ్ ఆడుకుంటూ పార్కులలో ఉంటాడు. ఎంత ఫోన్ చేసినా ఫోన్ ఎత్తుకున్నాడు ఉంటే మీ అమ్మ ఫోన్ చేస్తుంది కదా ఎత్తచ్చు కదా అంటే మా అమ్మ మీద నేను అలిగాను అందుకే నేను ఈరోజు ఫోన్ మా అమ్మది ఎత్తను, అప్పుడే నా విలువ తెలుస్తుందని చెప్పని అంటూ ఉంటాడు. ఇక్కడ ప్రభావతి అయితే టెన్షన్ పడుతూ ఫోన్ ఎత్తి చావరా అని చెప్పని అంటూ ఉంటుంది. ఇంకా బాలు అయితే మౌనిక గురించి తెలుసుకోవడానికి ఆఫీస్కి అయితే వెళ్తాడు. మౌనికని పిలువమ్మా అని అంటూ ఉంటే అప్పుడు తను మౌనిక జాబ్ మానేసింది కదా అన్నయ్య ఇక్కడికి రావడం లేదు అని చెప్పానంటే జాబ్ కూడా మానేసిందా అని చెప్పని ఎన్ని రోజులైంది వచ్చింది అంటే లేదన్నయ్య తనకు పెళ్ళైనప్పటి నుంచి రావట్లేదు మానేసిందంట అని చెప్పని అంటాడు. మౌనిక అయితే ఇంట్లో వాళ్ళకి టిఫిన్ పెడుతూ ఉంటే అప్పుడు ఈ లోపల ఫోన్ అయితే వస్తుంది. ఇంకా మా మౌనికకి బాలు ఫోన్ చేస్తూ ఉంటాడు. ఎవరు ఫోన్ చేశారా అని చెప్పని అంటూ ఇంకా మోగుతూ ఉంటే అప్పుడు ఇంకా మౌనిక వాళ్ళ అత్తయ్య అయితే ఎవరో మీ ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసినట్టున్నారు వెళ్ళి మాట్లాడమ్మా అని చెప్పని అంటుంది. అప్పుడు ఇంకా ఫోన్ తీసుకొని రూమ్లోకి అయితే వెళ్తూ ఉంటే బాలు అన్నయ్య అని పేరు పడి ఉంటుంది. అప్పుడు బాలు అయితే ఇంకా ఫోన్ ఇప్పుడు ఎత్తాలా లేదా అని చెప్పని సందేహపడుతూ ఉంటే ఈ లోపలైతే సంజయ్ అక్కడికి వచ్చి ఎవరు ఫోను అని చెప్పి నా ఫోన్ లాక్కొని చూస్తాడు. అప్పుడు బాలు అన్నయ్య అని పేరుంటే ఏంటి మీ అన్నయ్య వాళ్ళతో ఇంకా మాట్లాడుతున్నావా అంటే ఎన్ని నా ముందు నాటకాలా అని చెప్పని మళ్ళీ తన్ని కొడతాడు.